Audio Jungle. Audio Jungle. విశాఖ సాగర తీరంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంకలపూడి అనిత పాల్గొని పోలీసులు ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బీచ్ రోడ్ లో నిర్వహించిన వాగ్దాన్ లో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ వ్యవస్థను బాగు చేయాలంటే పై అధికారి కాదు, క్రింద స్థాయి ఉద్యోగి కూడా కమిట్మెంట్ తో పనిచేయాలన్నారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే డ్రగ్స్ నిర్మూలన ప్రాధాన్యత తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్టడీలో టాపర్ స్టూడెంట్స్ సైతం డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారన్నారు. డ్రగ్స్ గంజాయి అరికట్టేందుకు అవసరమైన స్టాఫ్ లేదన్న విషయం తెలుసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసు స్మార్ట్ గా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. జైల్లో ఉన్నోళ్లు డ్రగ్స్ విచ్చలవిడిగా కావడం కాదని చెప్పారు. అసలు సూత్రధారులు బయట ఉండి నడిపిస్తున్నారన్నారు. సామాన్యుల ఇళ్లలోకి డ్రగ్స్ వచ్చేసిందన్నారు. దీనికి కారణంగా ఓ జనరేషన్ నాశనం అయిందన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుంటే సమస్య పరిష్కరించవచ్చన్నారు. దీని నివారణ కోసం ఐటీ నిపుణులు ఓ యాప్ తయారు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు. క్లోజ్ గా ఉండే ఎవరో కారు పళ్ళు తోసేస్తున్నా ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్. ఇలాంటి కార్యక్రమం ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి మరియు శ్రీమతి మొత్తం ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం డాక్టర్ ఏ రవిశంకర్ ఐపీఎస్ గారికి ఇన్ఛార్జ్, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం సిటీ డాక్టర్ ఏ రవిశంకర్ ఐపీఎస్ గారిని, అదేవిధంగా ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విష్ణుకుమార్ రాజు గారికి స్వాగతం తెలియజేయవలసిందిగా ఏసీపీ సిసిఎస్ శ్రీ టిఎస్ఆర్కే ప్రసాద్ గారిని ఆహ్వానిస్తున్నాం. దయచేసి వేదికను అలంకరించిన అతిథులందరినీ కూర్చోవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. కూడా వచ్చి మా వాడు డ్రగ్స్ కి అలవాటు పడిపోయాడు, గంజాయికి అలవాటు పడిపోయి మమ్మల్ని కొట్టి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయత స్థితిలో మేమున్నాము, మాకు ఏదో ఒకటి సహాయం చేయండి అని అంటే ఏమి సహాయం చేయాలో తెలియనటువంటి నిస్సహాయత స్థితి మాకు కూడా ఉంది. మీరు పోలీస్ కంప్లైంట్ చేయమంటే దట్ ఈస్ నాట్ దిస్. అక్కడ ఇది బాగా పండించడం, దట్ ఈస్ ది సప్లై సైడ్. అదేవిధంగా డిమాండ్ సైడ్ ఏముంది, మనకు పిల్లలు, యువకులు, తర్వాత ఈవెన్ అదర్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ కన్స్యూమింగ్. అండ్ ఈ శీలావతి బ్రాండ్ ఏదైతే మన విశాఖపట్నంలో బాగా పండిస్తున్నారో దీంట్లో ఇది ఒక టాప్ క్వాలిటీ క్యానబిస్ అని క్లాసిఫై చేయడం జరిగింది. సో దీంట్లో ఏమవుతుందంటే డిమాండ్ బాగా పెరిగిపోయింది. డిమాండ్ ఇన్ ది సెన్స్ ఆల్ ద నేబరింగ్ స్టేట్స్ లైక్ తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఛత్తీస్గఢ్, బాంబే, గోవా, ఈ అన్ని రాష్ట్రాలు కూడా మన దగ్గర నుంచి ఇది బాగా అంటే క్వాలిటీ బాగా ఉండటం వల్ల ఇక్కడ నుంచి బాగా డిమాండ్ పెరిగిపోయిందంటే ఏమవుతుంది, ద ప్రాఫిట్స్ ఆర్ వెరీ హై. సో మనం ఏం చేయాలా, మన డిపార్ట్మెంట్ పరంగా, ప్రభుత్వ పరంగా రిస్క్ ని పెంచాలా. రిస్క్ ఎలా పెంచాలంటే మొన్ననే మన హోనరబుల్ హోమ్ మినిస్టర్ గారు ఆఫ్టర్ టేకింగ్ చార్జ్
she has identified this as one of the most important and priority program of the police department. Not only police department, all of the department. Prabhutva paranga దీన్ని ఒక ప్రయారిటీ ప్రోగ్రామ్ గా ఐడెంటిఫై చేసి మా అందరికి కూడా ఆదేశాలు ఇచ్చారు. 100-day యాక్షన్ ప్లాన్. ఈ 100-day యాక్షన్ ప్లాన్ లో all the departments must come together, which includes schools. Today we have students from Bulaya College, then Mahila Police. వీళ్ళందరూ కూడా they can do 100-day action plan ని ఇంకా రాబోయే 90 days లో we want to implement it, and day by day we have some action plan. దాంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ వేరియస్ అదర్ డిపార్ట్మెంట్స్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఈ విధంగా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ప్రెస్ అండ్ మీడియా వీ వాంట్ టు టేక్ దిస్ మెసేజ్ ఫార్వర్డ్ అండ్ సీ టు ఇట్ దట్ వైజాగ్ సిటీ అండ్ ఇన్ఫాక్ట్ ఆంధ్రప్రదేశ్ బికమ్స్ డ్రగ్ ఫ్రీ. దీంట్లో యూత్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆల్సో హ్యావ్ టు ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో నేను ఇంతకుముందు అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్గా పనిచేస్తున్నప్పుడు మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న యువకులందరూ కూడా ఈవినింగ్ టైంలో డీజీపీని కలవడానికి వచ్చేది. సో ఒకరోజు నేను డీజీ దగ్గర కూర్చున్నప్పుడు మంచి వెరీ గుడ్ స్టూడెంట్ అమ్మ మా మదర్ ఇస్ క్రైయింగ్ అండ్ షీ కేమ్ అలాంగ్ విత్ యంగ్ బాయ్. షీ కేమ్ అండ్ షీ వాజ్ రిప్రజెంటింగ్ టు ది డీజీపీ. సార్ ఈ విధంగా చాలా మంది బాధపడుతున్నారు. దిస్ బాయ్ ఇస్ ఎ చైనా టాపర్. నేను అనుకున్నాను, అరే చైనాలో చదువుకుని వీడు టాపర్, చైనా టాపర్ ఇక్కడ ఎట్లా వచ్చేసారని చెప్పి అనుకున్నాను. అంటే షీ వాజ్ డిస్కసింగ్ విత్ ద డీజీపీ. తర్వాత తెలిసింది చైనా అంటే చైతన్య, నారాయణ ఈ 2 స్కూళ్ళు కలిపితే ఆంధ్రప్రదేశ్లో వాడు టాపర్ అట. బట్ అక్కడ వచ్చి ఇవ్వని కూర్చొని హీఈస్ జస్ట్ లుకింగ్ అట్ డీజీపీ లైక్ దిస్ అండ్ ఆ విధంగా అయిపోయారని చెప్పేసి మదర్ ఈస్ పెయిన్ఫుల్లీ క్రైయింగ్, ఏడుస్తున్నారు. నేను ఎప్పుడైతే ఆ వీడియో చూసాను, ఐ గాట్ సో ఎక్సైటెడ్ మ్యామ్. ఆ వీడియో చూడడం నేను చాలా ఎక్సైటెడ్. మా హీరో వాళ్ళందరూ కూడా ఆవిడ కరెక్ట్ పోస్ట్ ఇచ్చారు, గట్టిగా చేస్తారన్నారు. సో టుడే చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనిత గారిని వారి సందేశం అందజేయవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. విశాఖపట్నం సముద్ర తీరంలో ఒక రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక నిర్ణయం తీసుకునే ముందు, రాష్ట్ర భవిష్యత్తు గురించి ఒక ప్రతిజ్ఞ చేయడానికి ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అదేవిధంగా కళాశాల విద్యార్థులకి ఒకే ఒక మంచి ఉద్దేశంతో పనిచేయడానికి సిద్ధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నుంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తాలూకా కష్ట సుఖాలన్నీ కూడా నేను కళ్ళతో చూస్తున్నా.